మిన్నా-సాన్ కొనిచివా. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ అవుట్ విత్ మహా. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే మేము జపాన్లో ఎలా ఉంటున్నాము, ఎలా బతుకుతున్నాము అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. డీటెయిల్డ్గా కాకపోయినా జస్ట్ నార్మల్గా చూపిస్తాను. అండ్ ఇంకొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అని. ఇంట్లో ఉండి కూడా నాకు హెల్త్ బాగాలేదు, కానీ ఈ వీడియో ఈ టైంలోనే చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఆ న్యూస్ నేను కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు మమ్స్ వచ్చింది. సో నా ఫేస్ నాకు చూసుకోవడానికి కొంచెం అదోలా ఉంది. మీకు ఇలా చూపించలేక ఇంకా ఇలా పెట్టుకుని కవర్ చేస్తున్నాను అనమాట. జనరల్గా ఫారెన్లో ఉన్నాము అంటే అందరికీ ఒకటే అనిపిస్తుంది కదా, ఓ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా డబ్బులు వస్తాయి, ఇలా అనిపిస్తుంది. మోస్ట్లీ నేను అలాగే అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి చాలా బెస్ట్ ఇండియా అనిపించింది నాకు. కానీ ఆఫ్కోర్స్ డబ్బుల కోసం కష్టపడక తప్పదు కదా. మనం ఇండియాలో ఉండి చాలా అంటే డబ్బులు ఫ్రీగా వదిలేసినట్టుగానే ఉంటాము, మరీ గీచి చూసుకోము. కానీ ఫారెన్ వచ్చినట్లయితే మేమైతే అలా ఉన్నాము. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, జనరలైజ్ చేయకూడదు కాబట్టి. మేమైతే కొంచెం లగ్జరీ అనేది పక్కన పెట్టేసి అల్ట్రా లగ్జరీ ఇంకా అది ఊహల్లోనే ఉంటుంది. అలా చాలా చిన్నగా కంజెస్టెడ్గా ఉన్న ఇంట్లో ఉంటున్నాము, కానీ హ్యాపీగానే ఉన్నాము. అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అండ్ ఈ ఇంటి రెంట్ ఎలా ఉంటుంది, ఇంట్లో ఇక్కడ జపాన్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి ఏ ఇంటికైనా సరే, కానీ ఈ ఇంటికి కాంట్రాక్ట్స్ లేదు. ఎక్కువగా ఫారినర్స్ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటారు. అండ్ ఇల్లు మొత్తం చూపించిన తర్వాత రెంట్ చెప్పాను అనుకోండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఈ ఇంటికి ఈ రెంట్ ఓకేనా కాదా అనేది మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి రెంట్ నేను లాస్ట్లో చెప్తాను. ఈరోజు March 26 సాటర్డే. నేను ఈరోజే వీడియో ఎందుకు షూట్ చేయాలి అంటున్నానంటే, మేము ఈ ఇంట్లో ఉండేది ఈరోజే లాస్ట్ కాబట్టి. ఈ ఇంట్లోనేనా లేదంటే హిరోషిమా నుండేనా అంటే, హిరోషిమా నుండి కూడా ఇదే లాస్ట్ అని చెప్పచ్చు. ఫుల్ డే ఉండేది. రేపు మేము కనగావ వెళ్ళిపోతున్నాము. టోక్యో దగ్గరలో కనగావ ప్రిఫెక్చర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయింది, సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం. అందుకనే ఇక్కడ ఈ లాస్ట్ డే అయినా మీకు హిరోషిమాలో మేము ఎలా ఉంటున్నాము అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. పర్టికులర్లీ ఈ రోజనే కాదు, నేను ఎప్పటి నుంచో మా ఇంటి వీడియో షూట్ చేయాలి, చూపించాలి అని అనుకున్నాను. కానీ అస్సలు కుదరట్లేదు. మా బాబు ఉన్నాడంటే అన్నీ తీసి పడేస్తాడు. నేను సర్దుకోలేక, చూపించలేక కష్టాలు పడి ఇప్పుడు పడుకున్నాడు. సో అందుకనే నేను ఇప్పుడు కూడా వీడియో షూట్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక అక్కడ వీడియో కూడా, అక్కడ ఇల్లు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ అవ్వాలి కదా అన్నిటికీ కూడా. మేము ఇక్కడ అన్ని ఐటమ్స్ డిస్పోజ్ చేసేస్తున్నాము. ఇక్కడ జపాన్లో ఏంటంటే డిస్పోజింగ్కి కూడా మనం ఛార్జెస్ కట్టాలి. అండ్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అన్నీ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టైంలో మొత్తం ప్లాన్ చేసేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ వాళ్ళు కూడా ఓకే చేయట్లేదు. ఇంత తక్కువ టైంలో యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు అందరూ మూవింగ్ టైము అండ్ చాలా కాస్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. ఒకళ్ళైతే 3 lakhs 4 lakhs ఇలా అడుగుతున్నారు పర్ పర్సన్కి. సో ఇలా కాదని చెప్పి మా హస్బెండ్ ఇంకా ఫైనలీ జేపీ పోస్ట్కి మొత్తం కిచెన్ ఐటమ్స్ అండ్ ఇంకా క్లోత్స్ అలా ఇంట్లో చిన్న ఐటమ్స్ కానీ పంపించారు. ఇంట్లో ఇంకా అన్నీ మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద ఐటమ్స్. అవన్నీ ఇంకా డిస్పోజ్ చేసేస్తున్నాము. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బెడ్ ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా డిస్పోజ్ చేసేస్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొనుక్కోవాలి. సో అదంతా కొంచెం పెద్ద పని, కానీ తప్పట్లేదు. సర్వీస్ ఏమీ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇంక ఇలా చేయాల్సి వస్తుంది. సరే అయితే మరి ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, మాకున్న ఈ 2 రూమ్స్, సో మీరు చూడడానికి కూడా పెద్ద ఏమి ఉండదు. ఇది ఎంట్రన్స్. బయట ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ లెటర్ బాక్స్ ఉన్నది. మోస్ట్లీ ఇందులో అయితే వాటర్ బిల్స్ వేస్తారు. ఇలా ఓపెన్ చేస్తే తీసుకోవడమే. అండ్ ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలేస్తాము. అండ్ ఇక్కడ ఒక స్టెప్లా ఉంది కదా, ఇది దాటి అయితే చెప్పులు వేసుకొని ఎంటర్ అవ్వకూడదు. మోస్ట్లీ మనం అయితే ఎక్కేస్తాం కదా, ఇక్కడ గడప
అని అలా ఏం ఉండదు, ఓన్లీ ఎంట్రన్స్లోనే ఇలా ఒకటి ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ షూ ర్యాక్ ఉన్నది. ఇలా పక్కకు వస్తే ఇది బాత్రూమ్, మొత్తం అన్ని లోపలే, సెపరేట్ ఏరియా ఏం కాదు. ఇలా ఉంటుంది చిన్నగా అంతే. నెక్స్ట్ అలా వచ్చాక ఇదంతా కిచెన్. మీరు కొంచెం ఫీల్ అవ్వకండి, కొంచెం గలీజ్గానే ఉన్నది మొత్తం అంతా. చదువుతున్నాం కాబట్టి కష్టం, కొంచెం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రోలర్ ఉంటుంది. అండ్ ఇది డైనింగ్ టేబుల్. మేము తీసుకువెళ్దాము అని చెప్పి చాలా ఇష్టంగా తీసుకున్నాం, కానీ తీసుకువెళ్ళడం అవ్వట్లేదు, వాళ్ళు సర్వీస్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల. ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఉన్నది. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్నది. ఇక్కడ డిస్పోజ్ చేయాలంటే మనీ ఇవ్వాలి కదా, కొనుక్కోవాలన్నా డబ్బులు ఇవ్వాలి. అండ్ ఇంటికి వాటర్ వస్తుంది, కానీ మేము వాటర్ క్యాన్స్ కూడా యూజ్ చేస్తాము. సో అవి ఇలా కిచెన్ దాటాక ఈ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ అంతా ఇలా. ఇంటికి ఓనర్ మాకు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ స్టవ్ అండ్ ఇంకా ఎయిర్ కండిషనరు. ఇక్కడ కబోర్డ్ ఉన్నది, మెస్సీగా ఉంది, నేను ఓపెన్ చేయను. మా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము తీసుకువెళ్ళడానికి. అండ్ గ్యాస్ స్టవ్ కూడా ఆర్డర్ పెట్టాం తీసుకెళ్ళడానికి, కానీ ఇప్పుడు తీసుకువెళ్ళడం అవ్వట్లేదు. ఇక్కడ మాకు బాల్కనీ ఉన్నది, చాలా చిన్నది బాల్కనీ కూడా. సో ఈ వాషింగ్ మెషిన్ కూడా వెళ్ళిపోతుంది. మాకు ఇంటి దగ్గర ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియా కనిపిస్తున్నది కదా, ఇది బిల్డింగ్ కాదులేండి, ఇది పెయిడ్ పార్కింగ్ ఇదంతాను. సో హైవే పక్కన మాకు ఉంటుంది మా బిల్డింగ్. సో సౌండ్స్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి, బట్ ఓకే, లైవ్లీగా ఉంటుంది. పక్కన స్ట్రీట్ కనిపిస్తున్నది కదా, ఆ స్ట్రీట్ అక్కడే కొంచెం ఒక 5 minutes నడిచినట్లయితే స్టోర్ ఉంటుంది. ఇక్కడ పెద్ద కొండ ఉంది చూసారా, దీన్ని మౌంట్ ఒగాన్జో అని అంటారు. దీనికి కూడా మేము 2 సార్లు ఎక్కాము. ఇక్కడ కూడా ఇల్లులు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. చూపించాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. ఇది ఇక్కడ కిందనే కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంటుంది. సో 24 hours స్టోర్ అని చెప్పాను కదా, ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి, కార్ షోరూమ్స్. ఎప్పుడైనా కుదిరినట్లయితే ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇల్లు అయితే చూసేసారు కదా. ఇప్పుడు ఈ ఇంటి రెంట్ చెప్తాను. 35,000 yen అంటే 21,000 రూపీస్ పడుతుంది. ఎక్స్ట్రాగా కరెంట్ బిల్ ఉంటుంది అండ్ వాటర్ బిల్ ఉంటుంది. కరెంట్ బిల్ సమ్మర్ టైం అయితే 15,000 17,000 అలా వస్తుంది. అదే వింటర్ టైం అయితే హీటర్ ఆన్ చేస్తాం కాబట్టి గట్టిగా వస్తుంది. అప్రాక్సిమేట్గా 20,000. ఇప్పుడైతే మాకు రీసెంట్గా 25,000 28,000 కూడా వస్తుంది. ఎక్కువగా హీటర్ ఆన్ చేసి ఉంచుతున్నాము, బాబు ఉన్నాడు కాబట్టి. బాగా చలిగా ఉంది ఈ వింటర్ అయితే మాకు. అండ్ వాటర్ బిల్ అయితే 2 monthsకి ఒకసారి ఇస్తారు. అది 3,000 5,000 అలా ఉంటుంది. అలా వస్తుంది మాకు బిల్ అయితే. అండ్ ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా హాట్ వాటర్ రాదు. రోజుకి ఇంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి యూస్ చేసినట్లయితే హాట్ వాటర్ రాదు, ఇంకా అలా ఉంటుంది. ఈ ఇల్లు అయితే ఇద్దరికి చాలా ఓకే, బాగానే ఉంటుంది ఇద్దరికైతే. ఫారినర్స్కి ఇక్కడ ఇంటి చుట్టూ అంతా లైవ్లీగానే ఉన్నది. స్టోర్స్ కూడా అన్నీ దగ్గరగానే ఉంటాయి. సో హ్యాపీగా బతికేయచ్చు తక్కువ రెంట్తో అయినా. మనం ఇక్కడ మిగిల్చుకుంటేనే కదా. అండ్ మనం మిగిల్చుకోవాలి అంటే మరీ కష్టపడి మిగిల్చాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండే లివింగ్ ఉంటే చాలు. హ్యాపీగా ఉన్నాము 35,000తో. ఓకే, మేము ఇక్కడ మిగిలిన కొన్ని డబ్బులు అలాగా బయట ఎక్కడికైనా ట్రిప్పులు వేస్తున్నట్లయితే దానికి స్పెండ్ చేస్తున్నాము. సో స్టే చేసే రూమ్స్ కానీ హౌసెస్ కానీ కొంచెం బాగా ఉండేలా చూసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఎంజాయ్ చేయలేనిది అక్కడ ఎంజాయ్ చేసేసినట్టు. సో 2 కవర్ అయిపోతున్నాయి. మనకి ఇల్లు బాగా ఉండాలి అండ్ లగ్జరీగా అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే ఫారెన్లో చాలా కష్టం. మనం దూరంగా పేరెంట్స్ని, ఫ్యామిలీని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి వస్తున్నాము అంటే
మనీ కోసమే కదా, ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేసేసినట్లయితే ఇంకా వాళ్ళని దూరం పెట్టి ఇంకేం లాభం చెప్పండి. సో కొంత స్పెండ్ చేసి కొంచెం బయట మనం కూడా ఎంజాయ్ చేసినట్లు అయిపోతుంది, కొంచెం సేవింగ్ కూడా అయిపోతుంది. సో మేము ఇలా చూసుకున్నాము. మరి మిగతా వాళ్ళందరూ ఎలా ప్లాన్ చేస్తున్నారో మాకు అయితే తెలియదు. అండ్ ఇల్లు అయితే నిజంగా ఎవరైనా హిరోషిమా వచ్చినట్లయితే నేను రికమెండ్ చేస్తాను. ఫారినర్స్ ఉండడానికైతే బాగుంటుంది, ఎక్కువగా ఫారినర్సే ఉంటారు. అండ్ ఓనర్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఏమైనా రిపేర్ ఉన్నది అన్నా సరే ఓనరే వచ్చి మోస్ట్లీ రిపేర్ చేసేస్తారు, చూసేస్తారు. ఒకవేళ అతను చెయ్యలేరు అంటేనే బయట వేరే పర్సన్ తీసుకుని వస్తారు, కానీ మోస్ట్లీ అయితే అతనే చేసేస్తారు. అండ్ ఈవెన్ బాత్రూంలో కూడా ఫ్లష్ సరిగా పని చేయట్లేదు, లేకపోతే వాటర్ ఫ్లో సరిగా లేదు అన్నా సరే అతనే వచ్చి రిపేర్ చేసేసారు. మేమైతే షాక్ అయ్యాము, ఇతను ఓనరేనా అని. అలా ఉంటుంది మోస్ట్లీ జపాన్లో. వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారు, వాళ్ళు చెయ్యలేకపోతేనే ఇంకొక పర్సన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాకెట్స్ ఉన్నాయి చూడండి, అన్ని సాకెట్స్ కిందకే ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. జపాన్లో నాకు అసలు నచ్చంది ఇది. మామూలుగా అయితే మనం ఉండొచ్చు, కానీ ఇక్కడ పిల్లలతో ఉన్నాము అంటే చాలా కష్టం కదా. మా వాడైతే పెడతాడు తీస్తాడు, అస్సలు ఏది చూడనివ్వడు. మాకు ప్రొజెక్టర్ ఉన్నది, సో దాంతో ఇంకొక టార్చర్ మాకు. అక్కడ ఉన్న కంట్రోల్స్ అన్నీ నొక్కేస్తాడు, లేదంటే లెన్స్లు పాడు చేసేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడైతే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ వీడియో చూపిస్తున్నప్పుడు మీకు హౌస్కు ఉండే కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాను. మేము ఇల్లు కూడా ఫొటోస్లోనే చూసాము, సో డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు అక్కడ లొకాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అక్కడికి వెళ్తేనే నాకు కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. సో ఆ ఇంటి గురించి మళ్ళీ వీడియో చేసినప్పుడు చెప్తా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే ఏ ఇంటి వరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ హిరోషిమా వరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా బెటర్ హౌసెస్ ఉంటాయి, మోస్ట్లీ అయితే ఇంతే కాంపాక్ట్గా ఉంటాయి. అలాగే హిరోషిమా మేమైతే చాలా మిస్ అవుతామని అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్స్ అవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ మాకు తెలిసింది ఏంటంటే అక్కడ కనాగావాలో మరి ఇలా ఉండవు, చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఇంటి ముందు అండ్ పార్కింగ్ ఉన్నది కదా, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా, దాని మీద ఇంకొంచెం పెద్దది ఉంటాయంట, ఆ టైప్లో ఉంటాయి అని చెప్తున్నారు. మోస్ట్లీ ఎలా ఉంటుంది ఏంటి అనేది వెళ్ళాక చూడాలి. ఎన్ని కష్టాలు పడతామో అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే. హిరోషిమా చాలా బెస్ట్ అంటున్నారు. సో వెళ్ళాక మేము కూడా ప్రాబ్లమ్స్ చూసి మీకు ఇంకొన్ని చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను నెక్స్ట్ టైం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా హిరోషిమా రావాలనుకుంటున్నారు లేదా జపాన్ రావాలనుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయాలి అనుకుంటున్నారంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.